శౌర్యను చూడగానే రామలక్ష్మి వెంటనే ఎంతో సంతోషంగా, సార్ వచ్చారా సార్, సార్ త్వరగా ఆ వీడియో ఇవ్వండి సార్, త్వరగా వెళ్ళాలి సార్, కళ్యాణ మండపంలో నేను లేనని నాన్నకు తెలిసిపోయినట్టుంది సార్, నాన్న నాపై ఎంత కోపంగా ఉన్నారు సార్, మీరు త్వరగా ఆ వీడియో ఇస్తే నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్తాను సార్, నాకు ఆ వీడియోని ఇవ్వండి సార్ అనే విధంగా అంటూ ఉంటే, ఏంటి రామలక్ష్మి ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావు సార్, ఏంటి సార్ ఏ వీడియో అని అంటున్నారేంటి సార్ అని అనగానే వెంటనే ప్రశాంత్ తల్లి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. నన్ను క్షమించు రామలక్ష్మి, నేను ఈ వీడియో నీకు ఇవ్వలేను, ఎందుకంటే నాకు అమ్మ ప్రాణాలు ముఖ్యం, అమ్మ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే నేను ఈ వీడియో కోసం అమ్మని పోగొట్టుకోలేను రామలక్ష్మి, నన్ను క్షమించు అని మనసులో బాధపడిపోతూ, లేదు రామలక్ష్మి నా దగ్గర వీడియో ఏంటి సార్ మీరు అంటుంది, నిజం రామలక్ష్మి నా దగ్గర వీడియో లేదు సార్, మీ దండం పెడతాడు సార్, ఇప్పుడు మీరు ఆ వీడియో ఇవ్వకపోతే నా పెళ్ళి ప్రశాంత్తో జరిగిపోతుంది సార్, ప్రశాంత్ నా భర్తగా రావటం నాకు ఇష్టం లేదు సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, నాకు మీరే నా భర్తగా రావాలి సార్ అని ఈ విధంగా అంటూ అలా బాధపడిపోతూ ఉంటే శౌర్య మాత్రం ఏం చేయాలో అర్థం కాక మౌనంగా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు. సార్ ఇప్పుడు మీరు లేదు అని ఎలా అంటారు సార్, ఇప్పుడు నేను సాక్ష్యాన్ని తీసుకొని రాకపోతే నా పెళ్ళి జరుగుతుంది కదా సార్, సార్ ప్లీజ్ సార్ మీరు సాక్ష్యం పొందంటేనే కదా సార్ నేను వచ్చాను సాక్ష్యం తీసుకోవడానికి, మరి ఇప్పుడు లేదంటే ఎలా సార్, లేదు సార్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉందని మీరే నన్ను రమ్మన్నారు కదా, చెప్పండి సార్ ల్యాప్టాప్ ఎక్కడ ఉంది సార్, ల్యాప్టాప్ ఉందంటే ఖచ్చితంగా అందులో వీడియో ఉంటుంది సార్, ఉంది చెప్పండి సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటే, సార్ చెప్పండి సార్ ఆ వీడియోని మీరు ఏం చేశారో చెప్పండి సార్, ఆ వీడియో ఏమైంది సార్, నేనే ఆ వీడియోను డిలీట్ చేశాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి సార్ మీరు అంటుంది అని అంటూ రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవును రామలక్ష్మి నేను చెప్తుంది నిజమే, ఆ వీడియోని డిలీట్ చేసింది నేనే అనే విధంగా అనగానే, ఎందుకు సార్ ఎందుకు వీడియో డిలీట్ చేశారు సార్, ఎందుకు చేశారు సార్ అని బాధగా దీనంగా అడుగుతూ ఉంటే, ఎందుకంటే అమ్మ ప్రాణాలు ముఖ్యం కాబట్టి అనే విధంగా అనగానే ఇక రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే మీరేం చెప్తున్నారు సార్, ఆ వీడియో క్లిప్ ఇస్తే అమ్మ చచ్చిపోతానని నాతో చెప్పింది రామలక్ష్మి, అందుకే అమ్మకి వీడియో ఆ ల్యాప్టాప్ని ఇచ్చేశాను, అమ్మ కంటే నాకేది ముఖ్యం కాదు అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా రామలక్ష్మి కుప్పకూలి క్రింద పడిపోతుంది. రామలక్ష్మి వదలండి సార్, మీరు ఎందుకు ఇలా చేశారో తెలియదు కానీ ఇప్పుడు నా జీవితం బుగ్గిపాలు కాబోతుంది అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి రామలక్ష్మి నిరాశగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఖచ్చితంగా రామలక్ష్మి వస్తుంది, సాక్ష్యాన్ని తీసుకుని వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అంటూ ఉంటుంది ఆద్య. ఇక అదే సమయానికి రామలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టగానే అదిగో రామలక్ష్మి వచ్చేసింది. రామలక్ష్మి సాక్ష్యం ఇక్కడ చూపించు పెద్దనాన్న, ఇప్పుడు నువ్వు సాక్ష్యాన్ని చూపిస్తే శౌర్య సార్తో నీ పెళ్లి చేస్తానని అందరి ముందు చెప్పారు, త్వరగా నువ్వు ఆ వీడియో క్లిప్ని చూపిస్తే ప్రశాంత్ని అందరి ముందు అవమానించి ఊరి బహిష్కరణ చేసి ఆ తర్వాత శౌర్య సార్తో నీ పెళ్ళి జరిపిస్తారు రామలక్ష్మి, వీడియో త్వరగా ఇవ్వు అని ఆద్య అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది రామలక్ష్మి అలా మౌనంగా ఉన్నావేంటి, త్వరగా ఇవ్వు రామా అని ఆద్య అనగానే, లేదు ఆద్య ఏమైంది ఎందుకు లేదు, వీడియో తెస్తారనే కదా వెళ్ళావు, కానీ శౌర్య సార్ దగ్గర వీడియో లేదు, అసలు ఏం జరిగింది రామా అని అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎంత పని చేశారు సార్, ఇప్పుడు ఎలా అని విధంగా అంటూ వెంటనే ఆద్య ఆలోచిస్తూ ఉండగా, అమ్మ ఆద్య పెద్దనాన్న ఎక్కడమ్మా వీడియో, సాక్ష్యం తీసుకొని వస్తానని వెళ్ళిందని చెప్పావు కదా, ఎక్కడ సాక్ష్యం అంటే పెద్దనాన్న అది సాక్ష్యం ఎక్కడ అని అడుగుతున్నాను,
అలా తలదించుకొని ఉంటే నేను ఎలా అనుకోవాలి? పెద్దనాన్న సాక్ష్యం తీసుకొని రాలేదు. అసలు ఏం జరిగిందంటే వద్దు, ఇక నేను ఏమీ వినదలుచుకోలేదు. కళ్యాణ మండపానికి వస్తుందా రాదా, ఈ నాన్న పరువు కాపాడుతుందా లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే, పదండి నాన్న వెళ్దాం అని ఈ విధంగా అనగానే ఆద్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రామ, వద్దాద్య, వద్దు, ఇక అయిపోయింది అని విధంగా అంటూ వెంటనే కళ్యాణ మండపానికి అందరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ప్రశాంత్ వాళ్ళు కళ్యాణ మండపానికి వస్తారు. పంతులు గారు కూడా రాగానే ఇక వెంటనే త్వరగా మీరు వధువురాల్ని తీసుకుని రండి అని విధంగా చెప్పగానే, అదిగో వస్తున్నారు, రామ్మ కోడల, ఎంతో అందంగా ఉన్నావు, త్వరగా రా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని ప్రశాంత్ తల్లి అంటూ ఉంటుంది. ఇంకాసేపట్లో మీ కోడలే కాబోతుంది కదా అని పద్మ కూడా అనగానే, అదే సమయానికి ప్రశాంత్ అలా రామలక్ష్మిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇక వెంటనే పంతులు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే సమయానికి కళ్యాణ మండపానికి ప్రశాంత్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టగానే పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటే ఇక రామలక్ష్మిని మాత్రం ఆద్య తీసుకొని వస్తూ ఉంటుంది. అంతా అయిపోయింది, ఇంకా సేపట్లో నా పెళ్ళి జరగబోతుంది ప్రశాంత్తో. నువ్వు కంగారు పడకు రామా, ఖచ్చితంగా నీ ప్రేమ నిజమైతే నీ ప్రేమ గెలుస్తుంది. ఎందుకు ఆద్య అలా అంటున్నావు? నీ ప్రేమ నిజమైంది కదా, మరి నీ ప్రేమ ఎందుకు గెలవలేదు? ఎందుకు ఇలా జరిగింది? అంటే నా పరిస్థితి కూడా అలాగే జరగబోతుందా? చెప్పు ఆద్య, అలాగే జరగబోతుంది కదా అని అంటూ బాధపడిపోతూ ఉంటే ఇక వెంటనే ఆ పైవాడే అంతా చూసుకుంటాడు, నువ్వు కంగారు పడకు రామా అని ఆద్య ఈ విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ పక్కన రామలక్ష్మిని కూర్చోబెట్టగానే ఇక ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. రామలక్ష్మి గొంతు కోయటం నాకు ఇష్టం లేదు, నేనేదో ఒకటి చేయాలి. ఇంకొద్దిసేపట్లో రామలక్ష్మి మెడలో 3 ముళ్ళు కట్టకముందే నేను ప్రశాంత్ని మాయం చేసి తీరాలి అనే విధంగా అనుకుంటూ ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. అసలు శౌర్య సార్ ఎక్కడ ఉన్నారు అని అంటూ వెంటనే ఆద్య శౌర్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. శౌర్య కాల్ని కట్ చేస్తూ ఉంటారు. సార్ ప్లీజ్ సార్ లిఫ్ట్ చేయండి అని అంటూ మెసేజ్ పెట్టగానే, చెప్పు ఆద్య, ఎందుకు ఫోన్ చేసావు? రామలక్ష్మి రామలక్ష్మికి ఏమైంది? విషం విషం తాగిపోయింది, మీరు త్వరగా రండి సార్. ఏంటి, రామలక్ష్మి విషాన్ని తాగబోయిందా? అవును సార్, త్వరగా రండి అని అనగానే వెంటనే శౌర్య కళ్యాణ మండపానికి బయలుదేరుతాడు. ఇక ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది, సార్ నన్ను క్షమించండి, ఎలాగైనా సరే మీరే రామలక్ష్మి మెడలో 3 ముళ్ళు కట్టాలి. ఇప్పుడు నేను చేసే ఈ నాటకం ఫలిస్తుందని నేను అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ వెంటనే ఆద్య అక్కడి నుండి బయలుదేరుతుంది. మరి అసలు ఆద్య పెళ్ళి ఎలా చేయబోతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.